సిద్ధాంతి గారు, ఇది మా అమ్మాయి మహాలక్ష్మి జాతకం. దీని జన్మ నక్షత్రం ప్రకారం వరుడు ఏ పేరుతో ఉన్నోడైతే వాళ్ళిద్దరి కాపురం బావుంటుందో ఆ పేరు చెప్పండి. చాలా విచిత్రమైన కోరిక కోరావమ్మా. పేరు చూసి వరుడును వెతికే వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి. వరుడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అతనికి పేరు పెట్టాలి. పేరు మార్చడం అనేది అమ్మాయి విషయంలోనే జరుగుతూ ఉంటుందమ్మా. లగ్నాలు కుదరనప్పుడు వరుడి గణాలకు తగిన విధంగా మొదలయ్యే అక్షరంతో పేరు పెట్టడం ఆనవాయితీ. ఇక్కడ వరుడికి పేరే లేదు సిద్ధాంతి గారు. పేరే తెలియని మనిషికి మియాపూర్ మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేసే కర్మ మీకేంటమ్మా? పేరు లేకపోతే ఏంటి సిద్ధాంతి గారు? మనసున్నవాడు, మాతో ఉన్నవాడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. అతను గతం మర్చిపోయాడు. వాస్తవంలో అతనికి పేరు లేదు. వాస్తవానికి ఆ పేరుతో మాకు అవసరం లేదు. కానీ పెళ్లికి కావాలి కదా సిద్ధాంతి గారు. చాలా చిక్కు సమస్య తెచ్చిపెట్టావమ్మా. ప్రణయం, పరిణయం, ప్రణవం, ప్రభాతం, ప్రబంధం. ముందేదో అన్నారు సిద్ధాంతి గారు, ఏంటిది? ప్రణయం. ప్రణయం, ప్రణయ్. ఆ పేరు పెట్టచ్చా? నిరభ్యంతరంగా పెట్టవచ్చు. ప్రణయ్ ప్రాణగండం దాటి పునర్జన్మ ఎత్తిన జాతకం. ఎక్కడున్నావేంటి? నువ్వెక్కడున్నావేంటి? ఎదురు ప్రశ్నిస్తావేంటి? ఎదురు తిరిగి ప్రశ్నించే టైం వచ్చింది. ప్రణయ్కి ఏమేం ఆస్తులున్నాయో లెక్కగట్టి ప్రశ్నిస్తావా? నువ్వు చేసిన పాపాల చిట్టాలో ఎన్నెన్ని నేరాలున్నాయో లెక్కగట్టి సమాజం ముందు నిన్ను దోషులా నిలబెట్టి ప్రశ్నించేదాకా నేను ఊరుకోను. ఇంకా ఏం చేసావు నా ప్రణయ్ని? ఎవరిని ఏం అడుగుతున్నావు? ఒక నరరూప రాక్షసిని నా భర్త గురించి అడుగుతున్నాను. తోడబుట్టిన వాడన్న కనికరం కూడా లేకుండా దాడి చేయించిన నీ నిజ స్వరూపం గురించి అడుగుతున్నాను. కానీ నువ్వు జవాబు చెప్పావు. నీ పాపాన్ని బయట పెట్టావు. నీ కిరాతకత్వానికి సాక్షిగా నిలిచిన లోపలున్న రక్తపు మరకలే నిన్ను దోషిగా నిలబెడతాయి. కేసు పెడతావా? ఇన్వెస్టిగేషన్ చేయిస్తావా? పోలీసులని తీసుకొచ్చి
ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించి ఇది ప్రణయ్ రక్తమేనని రుజువు చేస్తావా? అనుమానమా? చెయ్యి, నీకు చేతనైంది చెయ్యి. దమ్ముంటే నువ్వు అనుకున్నది చేసేయ్. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు చేసే. ఇదిగో ఫోన్ తీసుకో. ఇందులో ఏసీపీ, డిఎస్పీ, కమిషనర్ ఆఫ్ పోలీస్, హోమ్ మినిస్టర్ అందరి ఫోన్ నంబర్స్ ఉన్నాయి. ఎవరికి చేసుకుంటావో చేసుకో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇప్పుడు నీకు మొత్తం క్లారిటీగా చెప్తాను. ప్రణయ్ని నేనే చంపించాను. ప్రణయ్ని నేనే చంపించాను. ఎస్, ప్రణయ్ని నేనే చంపించాను. నీ ప్రణయ్ని, నా తోడబుట్టిన వాణ్ణి నేనే చంపించేశాను. ఓకేనా? సో వాట్? ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత ధైర్యంగా చెప్తున్నావు ఈ మాట? ప్రణయ్, నా ప్రణయ్ నిజంగా ఏమయ్యాడో చెప్పు. చచ్చిపోయాడని చెప్తున్నాను కదే. చంపించేశానని చెప్తూనే ఉన్నాను కదే. నువ్వేం చేయగలవో చేసుకొని సవాలు విసురుతున్నాను కదా. వేస్ట్. ఇక వాడి గురించి వెతకడం కూడా వేస్ట్. నీకు డెడ్ బాడీ కూడా దొరకదు. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నిజంగానే ప్రణయ్ లేడా? ఉంటే కనిపించేవాడు కదా, తిరిగొచ్చేవాడు కదా. కనీసం ఫలానా చోటు ఉన్నానని ఫోన్ అయినా చేసేవాడు కదా. ఏడి వచ్చాడా? కనిపించాడా? ఫోన్ చేశాడా? హ. నా కారణాలు నాకున్నాయి. అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వింత దారుణం చేసి ఏ ధైర్యంతో ఏమైనా చేసుకోమంటున్నావు? బంగారం ఇప్పుడు నా దగ్గరుంది కాబట్టి. ఏంటి? నిజం చెప్పు. బంగారం పేరు చెప్పి నా నోరు మోయించాలని చూస్తున్నావా? నా చేతులు కట్టేయాలని బంగారం నీ దగ్గర ఉందని చెప్తున్నావా? చూస్తావా? బంగారం ఎలా ఉందో, ఎక్కడుందో, ఎంత పకడ్బందీగా నా చెరలో ఉందో చూస్తావా? చూపిస్తా.
ఒక్కసారి బంగారం ఎలా ఉందో చూపించు. బంగారం 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 బంగారం. నాకు మాటలు వస్తాయని వీళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. వీళ్ళకి తెలియకూడదు. బంగారం చూసావా ఎలా ఉందో చూసావా? హ, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అని ఇన్ఫర్మేషన్ రాగానే ఆ పసిదాన్ని చంపేయడానికి అక్కడ ఒక రౌడీ రెడీగా ఉన్నాడు. తోడబుట్టిన వాడినే చంపించిందాన్ని అక్క కూతుర్ని చంపించడం ఒక లెక్క. బీ కేర్ఫుల్. ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఒకే ఒక్కటి. వెళ్ళి ప్రణయ్కి పిండం పెట్టుకో. వాడి ఆత్మని పితృదేవతల దగ్గరికి పంపించు. ప్రేమ గురించి నాకు చెప్పాలా? దాని గురించి మీరేమీ దిగులు పడద్దు, నేనున్నాను. తనకే కష్టం రాదు, రానివ్వను. को हृदयमा पेनै राकुमा माटम లాలీ 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 వటపత్ర సాయి. ఆపు. ఎందుకు? నువ్వే కదా నా వాయిస్ బాగుంది అన్నావు. వాయిస్ బాగానే ఉంటుంది, కానీ నీ వయసుకి ఈ పాట బాగుండదు. అయినా ఏంటిదంతా? తీసుకురా ఇలా ఇవ్వు. తీసుకోండి పంతులు గారు. నాకు బారసాలు ఏంటి దిగులేను అంకుల్. ఉయ్యాల వేయట్లేదు కదా నాన్న. అయినా ఈ వయసులో నాకు పేరు పెట్టవేంటి? మరి నీ పేరు నువ్వు మర్చిపోయావు కదా నాన్న. అమ్మాజీ ఆంటీ, మీరు కూడా ఈ కుట్రలో కలిసిపోయారా? అసలు ఈ ప్రపోజల్ పెట్టిందే తను. నీ పేరు సెలెక్ట్ చేసింది కూడా నేనే. నాకేం పేరు పెడుతున్నారు? లాలీ అది. లాలీ లాలీ ఏహే, మధ్యలో నువ్వేంటి లాలీ లాలీ అని? వటపత్ర సాయికి వరహ. ఆ! మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటి గజని పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? నీ పేరేంటి? మియాపూర్ మహాలక్ష్మి. మరి మహాలక్ష్మి అనే కదా పిలిచింది, పెళ్ళంగిళ్ళం అంటావేంటి? పిలిస్తే పిలిచాడులేవే, అలా పిలిస్తే ఎంత ముద్దుగా ఉందో. ముద్దుకు మా అబ్బాయిని మొద్దు అని పిలుస్తాం అన్నట్టుంది. మేడం అని పిలవమనండి. ఏంటి మేడమా? నాకు రాదు. ఇప్పుడు పిలిచావుగా, అలాగే పిలవోయ్. అలా పిలిస్తే దూరం పెరుగుతుంది మహాలక్ష్మి. అంటే నాకు నువ్వు పరాయిదానిలా అనిపించట్లేదు మరి.
చూసావా ఎంత అటాచ్మెంట్ పెంచుకున్నాడో. ప్రాణాలు కాపాడు తీసుకొచ్చి అన్నం పెట్టావు కదా, మరి నీ మీద ఎంత ప్రేమ ఉండాలి. మీరేంటి దిగులేని అంకుల్, ప్రేమ అంటారేంటి? కృతజ్ఞత అనాలి. ఆ, ఆ, ఆ. మా నాన్నకు సరిగ్గా మాట్లాడడమే వస్తే డిస్మిస్ అయ్యి ఇంట్లో ఎందుకు కూర్చుంటారు? ఆ, ఆ. మహాలక్ష్మి, మిస్టర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఏంటిదంతా? ఆ. ఇది లాలీ, 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 లా. ఓ! వదిలు. అమ్మాజీ, ఏంటిదంతా? లాలీ, లాలీ, ఓయ్, నిన్ను. లాలీ, లాలీ. వదిలు. నువ్వైనా చెప్పు మహాలక్ష్మి, నాకు నామకరణ మహోత్సవం చేస్తారంట. ఇవన్నీ ఆ ఏర్పాట్లేనంట. మంచి పేరు పెట్టమని నేనే అన్నాను, అందుకని మీరింత ఓవరాక్షన్ చేస్తున్నారేంటి? ఓవరాక్షన్ ఏంటి? విధి నిర్వహణలో కర్తవ్యానికి కట్టుబడి నువ్వు నీతిని న్యాయాన్ని నిలబెట్టాలని ఇతన్నిక్కడి దాకా తీసుకొచ్చావు అంటే ఇంకాపు, నాకేం అర్థం కాలే. అమ్మా, బిడ్డని ఒళ్ళో పెట్టుకొని మీ దంపతులు ఇద్దరు కూర్చోండి. చిచి, గెడ్డాలు మేసాలు వచ్చాయి. నేను బిడ్డనేంటి? నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఏంటి? సరే మా పక్కన కూర్చుందురా. హలో, ఆ? మనం కూర్చుంటే తల్లిదండ్రుల స్థానంలో కూర్చోవాలి. ఏంటి అర్థమైందా? అమ్మా నాన్నలమవుతాం. ఆ? అమ్మో, ఇతరుగా మనం అమ్మా నాన్నలమేంటి? అయితే ఏంటి దిగులేని అంకుల్? ఆ, ఆంటీ అంకుల్ అంటున్నావు కదా, పేరు లేని పేరయ్యా. నాకు పిచ్చి ఆసుపత్రిలో ఉన్నట్టుంది. కదా, హ, నేను వచ్చిన రోజే కనిపెట్టాను. అంతా అదో టైపులో మాట్లాడతారేంటి? అంతేలే, ముక్కు మొహం తెలియకపోయినా సరే నువ్వు ఊరు పేరు మర్చిపోయినా ఇంట్లో ఉండనిచ్చి వేళకింత అన్నం పెట్టి పిలుచుకోవడానికి ఒక పేరు వెతికి పెట్టి ఇంత ఖర్చు పెట్టి మేం కష్టపడుతుంటే మేము నీ కళ్ళకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? అయ్యో, మీరు హర్ట్ అవుతారు అనుకోలేదు అమ్మాజీ ఆంటీ. ఐఎమ్ సారీ. సరే, మీకేది నచ్చితే అదే చేయండి. ఇదిగో మహాలక్ష్మి, వాళ్ళేం అనొద్దు. వీళ్ళిలాగే బురుడి కొట్టిస్తారు బాసు. మా నాన్నేమో ఆ మాట ఈ మాట చెప్పి లంచాలు తీసుకోమంటాడు. ఆ, ఆ, ఆ. మా అమ్మేమో ఇదిగో ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు కొట్టి నాకు నచ్చినవన్నీ చేయమని ఒప్పేస్తుంది. నువ్వు మాత్రం ఎంత కాలమని మా మీద పడి తింటావు? ఊరు పేరు తెలియగానే వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోయేది? అన్ని అపశకునాలే వినిపిస్తున్నాయి. రావు కాలం సమీపిస్తున్నట్టుంది. నువ్వు తొందరగా కూర్చున్నా. మ్మ్. లాలీ 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 నిన్ను. లాలీ 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 లాలీ. అయ్యో, షూ. కూర్చోండి నాయనా. ప్రపంచంలో ఎక్కడా జరగని వింత మా ఇంట్లో జరుగుతుంది. కానీ కానీ కానివ్వండి పంతులు గారు. అమ్మా, దంపతులు వచ్చి బియ్యంలో ఉంగరంతో పేరు రాయండి. కావాలంటే ఉంగరం ఇస్తాం, పేరు మాత్రం మేము రాయం. ఎందుకని? ఆంటీ అంకుల్ అని పిలుస్తున్నాడుగా. అబ్బా, పిలిస్తే పిలిచాళ్లే గాని అదేదో తంతు కానివ్వు నానాజీ. ఆ, ఆ, మీరే రాయండి పంతులు గారు. ఎవరొద్దు, నేనే రాసుకుంటాను. పేరు చెప్పండి. సుబ్బారావు. బాందా? నీకు నచ్చితే ఓకే. ఏం బాలేదు. పేరు వెతకక్కర్లేదు, నేను సిద్ధాంతి గారితో మాట్లాడి పేరు సెలెక్ట్ చేశాను. పంతులు గారు, ఆ పేపర్ ఇవ్వండి. అలాగే. ఇవ్వు. ఈ పేరే రాసుకో బాబు.